ఈ హౌస్ అరెస్టులు చేసుడు, అదేవిధంగా మా నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో పెట్టుడు తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి మా వోళ్ళందరూ ఫోన్ చేస్తుండ్రు. పరిగి నుంచి, తాండూరు నుంచి, వికారాబాద్ నుంచి చాలా మందిని తీసుకుపోయి వీళ్ళు లేవకముందే 3 గంటలకు, 4 గంటలకు కొంతమందినైతే రాత్రే గూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్‌లలో పెట్టిండ్రంట. మరిప్పుడు వీళ్ళకు భయమెందుకు? ఆడ తప్పు చేయకపోతే హరీష్ రావు గారొచ్చినా, సబితా ఇంద్రారెడ్డి గారొచ్చినా, మేం బోయినా గానీ, మేము ప్రతిపక్ష పాత్ర పోషించాలా, ప్రజలకు అండగా ఉండాలని పోతున్నాం. మరి మీరు తప్పే చేయనప్పుడు మమ్మల్ని ఎందుకు కొనిస్తలేరు? మేము ఏం దొంగతనం చేస్తలే, ఇంకో తప్పు చేస్తలే. అక్కడ ప్రజలు భూములు ఏదైతే రైతులు భూములు పోతున్నందుకు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా! మీరు ఎట్లాగూ పట్టించుకుంటలేరు. మేము వాళ్ళకి సంఘీభావం చెప్పాలని చెప్పి మేము పోవాలనుకుంటే, నన్ను తెల్లవారుజామునే 4 గంటల నుంచో, 3 గంటల నుంచో చుట్టూ పోలీసోళ్ళే ఉన్నారంట. మా ఇంటి చుట్టూ, మా హాస్పిటల్ సైడు, అక్కడ, ఇక్కడ మొత్తం అంతా పోలీసోళ్ళే ఉన్నారంట సార్. నాకు పొద్దున సీఐ వచ్చి, "సార్ ఎక్కడ పోతున్నారంటే, మా మీటింగ్ ఉన్నది" అని చెప్పినాను. అయితే మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ ప్రజాస్వామ్యము, మేము ఏడో గ్యారంటీ ఇస్తాము, అట్లా ఇట్లా గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఈరోజు ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళ నిరసనను శాంతియుతంగా నిరసన చెప్పుకునేటటువంటి హక్కు కూడా మీరు కల్పిస్తలేరంటే ఈ నిరంకుశ పాలన ఎన్నాళ్ళు ఉంటుంది? నేను మొన్ననే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు దేంట్లో వెతికినా కానీ భూమి ఉందా లేదా అనేది చూసిన తర్వాతనే ఆయన అడుగు ముందుకేస్తున్నాడు. ఎక్కడ పోయినా ఖమ్మం నుంచి మొదలుకొంటే ఇక్కడ లగచెర్ల వరకు నువ్వు ఏది తీసుకున్నా కానీ, మూసీ తీసుకున్నా, హైడ్రా తీసుకున్నా, లగచెర్ల తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, పరిగి తీసుకున్నా, ఎక్కడ తీసుకో. ఇప్పుడు నిన్నగాక మొన్ననే మా హరీష్ అన్న ఇంకొక కుంభకోణం బయట పెట్టిండు, 7,000 కుంభకోణం. ఏది తీసుకున్నా కానీ దాంట్లో భూమి ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు ఉంటారు. భూమి ఎట్లా కబ్జా చేస్తున్నారు వీళ్ళంటే, వీళ్ళు రక్షకుల్లాగా లేరు, భక్షకుల్లాగా ఉన్నారు. పోలీసు వాళ్ళని కూడా నేను కోరేది ఏంటంటే, మీరు వాళ్ళకు వత్తాసు పాడుతూ ఉన్నారు. మా వాళ్ళను ఇప్పుడు చాలా చోట్ల కేసులు పెడుతుంటే, ముఖ్యంగా మొన్న మా నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే, ఈ బాలరెడ్డిగూడ అనే మోమిన్పేట మండలంలో బాలరెడ్డిగూడ అని ఉంది. మాకు సర్పంచ్గా కాంటాక్ట్ చేసినటువంటి దేవేందర్ రెడ్డి అనేటటువంటి మా నాయకుడిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కొడితే, అక్కడ ఎస్ఐ ఏమో మళ్ళీ మా వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. కొట్టింది మా వాళ్ళను, మా వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది కొట్టిండ్రు దేవేందర్ రెడ్డి అని చెప్పి, వాళ్ళని తీసుకుపోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుని పెడుతున్నారు. మరి ఇక్కడ స్పీకర్ గారు ఏం చేస్తుండ్రు? ఇటువంటి వాటిని నియంత్రించాల్సినటువంటి స్పీకర్ గారు ఎంకరేజ్ చేస్తుండ్రు. యథా రాజా తదా ప్రజ అంటారు. రేవంత్ రెడ్డి గారిది మొన్న చూసినాం కదా, కేసీఆర్ గారి ఆఫీస్ మీద పోయి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతాము అంటారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఫోటో ఆయన ఆఫీసులో పెట్టుకున్నాడా? బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి ఫోటో ఆయన ఆఫీసులో పెట్టుకున్నారా? అంతెందుకు, మీ రాహుల్ గాంధీ గారు, మరి ప్రధానమంత్రి మోడీ గారి ఫోటో రాహుల్ గాంధీ గారి ఆఫీసులో ఉన్నదా? మరి అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ తీసుకుపోతున్నారు? ప్రజాస్వామ్యం లోపల ప్రజలు శాంతియుతంగా నిరసన చెప్పుకునేటటువంటి హక్కు అందరికీ ఉంటుంది. దాన్ని మీరు కాల రాసి, మేము పోలీసుల రాజ్యంలాగా చేస్తాము, అక్కడి నుంచి హరీష్ రావు గారిని రానియము, సబితా ఇంద్రారెడ్డి గారిని రానియము, ఆనందును ఓనియము, మహేష్ రెడ్డిని పోనీయమని చెప్పి మీరు ఎన్ని రోజులు అని చెప్పి ఈ పోలీసులను పెట్టుకొని రాజ్యం వెళ్తారు? ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గుర్తు చేయొద్దు, మర్చిపోవాలా అంటే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరెన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కానీ 100% మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఈరోజు కూడా మేము ఖచ్చితంగా పరిగిపోతాము. ఎట్లా అడ్డుకుంటారో మేము చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇక ఏం చెప్పాలో చెప్పు, వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తలేరు. ఇప్పుడు రైతులను అరెస్ట్ చేస్తారు, అంగన్వాడీలను అరెస్ట్ చేస్తారు, ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తారు, నిరుద్యోగులను అరెస్ట్ చేస్తారు, ఉద్యోగులను అరెస్ట్ చేస్తారు, రిటైర్ అయినటువంటి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తే ఇక మీకు ఎవరున్నారు చెప్పు సపోర్ట్? మీరు ఎవరి గురించి రాజ్యం వెళ్తున్నారు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను.